లక్ష్మీం క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురా. ఏంటండి ఇంత రిలాక్స్గా ఉన్నానని చూస్తున్నారా? శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, పూజ సామాగ్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు నో టెన్షన్, ఒక్క క్లిక్తో పూజా సామాగ్రి అంతా ఈ పూజాస్టోర్.in నుంచి మా ఇంటికి వచ్చేసినాయి. మరి ఈ బాక్స్లో ఉన్నాయి చూద్దామా? చక్కగా అలంకరించిన అమ్మవారి విగ్రహం, పూజకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు, వ్రత విధాన పుస్తకం. ఇంకెందుకు ఆలస్యం, ఒక్క క్లిక్తో మీరు కూడా అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి ఈ పూజాస్టోర్.in. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. వీరికి ఏళ్ళనాడ్స్ నడుస్తుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగాను చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. సప్తమంలో కేతు అంత బలంగా లేదు. సప్తమాధిపతి అయిన రవి కూడా షష్టమంలో ఉన్నారు. వ్యయాధిపతి, లాభాధిపతి, ద్వితీయాధిపతి అయిన గురువు షష్టమంలో ఉన్నారు. శత్రులపై మీరు విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యపరంగా మాటికి తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ చాలా వరకు అదుపులో ఉండాలి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే రూపాయికి 10 రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యాపార పరంగా కూడా నష్టం ఉండే అవకాశం గోచరిస్తోంది. అధికంగా ధనం ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు బంధువర్గంలోనూ, అటు మిత్రవర్గంలోనూ, ఇటు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీకు శత్రువులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా సరే మనకి మనంగానే వెళ్ళాలి అని ఆలోచన చేస్తారు. కొన్ని సొంత నిర్ణయాల వల్ల కూడా నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా నూతన ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సఫలీకృతం అవుతుంది. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడుతుంది. ఎప్పుడో కొన్న స్థలానికి కానీ, ఇల్లు కానీ మంచి ధర పరకడం, దాన్ని అమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా, ఎటువంటి అమ్మకుండా ఉన్నదాన్ని జాగ్రత్త పరచుకోవడం చెప్పదగినది. అదేవిధంగా ఇంట్లో సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విద్య విషయంలోనూ జాగ్రత్త వహించాలి. దుర్వ్యసనాలకి అలవాటు కాకుండా దగ్గరుండి చూసుకోవడం చెప్పదగినది. సంతాన అభివృద్ధి కోసం మీరు ఎంత కష్టపడుతున్నారో వారికి తెలియదు. కానీ సంతానం మటుకి మీరు చెప్పిన మాట వినకుండా ఫ్రెండ్స్ మాట విని వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటుంటారు. ఇటు విద్యకి దూరం అవడం, ఇటు స్నేహితులతోనే ఎక్కువగా కాలాన్ని గడపడం, దుర్వ్యసనాలకి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంటాయి. వాటి విషయంలో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీరు దగ్గరుండి ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, మెడికల్ ఫార్మా రంగంలో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, అదేవిధంగా సినీ కళా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్, ఆంకాలజీ, డెంటిస్ట్ ఈ రంగంలో వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు, పరిపరివాలుగా ఉంటుంది. ఉద్యోగ మార్పు చేద్దామా లేదా వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభిద్దామా ఆలోచనలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి ఇబ్బందులు ఏమీ చేయవద్దు, మంచి ఫలితాలే ఉంటాయి. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాల మటుకి ప్రారంభించండి. ఎప్పటి నుంచో సంబంధం చెడిపోయింది అనుకున్న వాళ్ళకి మళ్ళీ సంబంధం రావడం, దగ్గర సంబంధాలు వచ్చే అవకాశాలు తప్పకుండా గ్రహతలు గోచరిస్తుంది. వాటి విషయం మీద దృష్టి సారించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఏలినాడ్స్ నడుస్తుంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా ఒక మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి వడమాల వేయండి. తద్వారా మీరు ఏదైతే కోరుకున్నారో ఆ ఫలితాలు సఫలీకృతం అవుతుంది. అదేవిధంగాను శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి శ్రావణ మాసం నెలలు లక్ష్మీ తామర ఒత్తులు, ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆడవారు ఉదయం సాయంత్రం ఈ శ్రావణ మాసం నెలలు కుబేరు కుంకుమ, ఆరావళి కుంకుమ, మొగలుపు కుంకుమతోటి అమ్మవారికి అష్టోత్తంతో చక్కగా పూజ చేయండి. అమ్మవారి ఆశీస్సులతోటి మీరు కోరుకున్న ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నెరవేరుతుంది. సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, జీవిత భాగస్వామి పరంగా కావచ్చు, ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోతాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. సమయస్ఫూర్తిగా ఉండి కోపాన్ని అదుపులో ఉంచుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజాస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజాస్టోర్.in